ఛీ మీ బతుకు చెడ ఏంటి తిడుతుంది అనుకుంటున్నారా? ఇలా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా కలిసి ముక్త కంఠంతో ఉమ్మేస్తూ ఒక ఇద్దరు జర్నలిస్టులు తిడుతున్నారండి. తిట్టడం కాదు, మామూలుగా కాదు, ఎక్కడంటే అక్కడ ఆ దిష్టి బొమ్మలు తగిలేసి చెప్పులతో కొడుతున్నారు ఆ బొమ్మల్ని. అంతలాగా ఏదైతే మాట్లాడకూడదో, కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియట్లేదు ఈరోజు మనుషులు. ఏదో ఎవరి మొప్పుకో ఎవరి ప్రాపకానికో ఆ గురి, లేదా వాళ్ళు ఏదైనా ఇస్తారేమో తృణమోపనమో కక్కుర్తి పడుతుందో తెలియదు, కానీ ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు మన సంఘంలో సభ్య సమాజంలో ఉన్నాను కూడా లేకుండా, పోనీ ఎవరైనా నీకు కడుపు మంట ఉంటే ఎవరైనా ఒకళ్ళు ఉద్దేశించి అను, తప్పులేదు. మొత్తం స్త్రీ జాతిని అందరినీ ఉద్దేశిస్తూ ఒకే మాటగా నీ కామెంట్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అసలు? దాని వెనకాల మళ్ళీ కవరింగ్ ఒకటి, ఇదంతా మీకు అర్థమై ఉంటుంది. అది బర్నింగ్ టాపిక్ ఇదే యాక్చువల్లీ. అసలు ఏ పని పాటు లేకుండా ఆ టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని, జర్నలిస్టులు మాకు చాలా స్వేచ్ఛ ఉంది, అంటే వాక్ స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది, బొంగులోది ఏదో ఒకటి చెప్పి ఇవన్నీ ఏదో ఒక మాట మాట్లాడమా? అసలు ఏదైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. అసలు సిగ్గుపడాలి అసలు ఆ బతుకేంటని తెలుసుకోవడం. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని కీర్తిస్తూ, ఆయనకి ఎప్పుడు అమర్యాద తెలియదు, ఆడవాళ్ళని చాలా గౌరవించారు ఆయన చరిత్ర అంతా చూసిన. ఇలాంటి వెధవలతో ఆయన మాట ఏంటి, కానీ మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ని అమరావతిని ఆయన ఒక హైట్స్లో చూస్తున్నారు. అమరావతి దేవతల భూమి, దేవతల ఇదని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పారంటే దేవతలు నివసిస్తారు. అమరావతి అంటే ఇంద్రుడు, స్వర్గంలో ఇంద్రుడి దగ్గర అమరావతి, స్వర్గాధిపతి ఇంద్రుడు, ఆ స్వర్గానికి అమరావతి, అక్కడ మెయిన్ అమరావతి అంటారు. ఆ పేరుతో ఉన్నటువంటి అమరావతి దేవతలు ఉంటారు ఇక్కడ. మనకి ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని కూడా ఒక వాక్యం, ఉపనిషత్ వాక్యం. అలాంటిది ఇవన్నీ తెలుసో తెలియదో, తెలిసి తెలియకుండా వాగుతున్నారు, తెలిసి ఏదో సెన్సేషనల్ క్రియేట్ చేయాలి, లేదా బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేయాలి అని ఏంటో అర్థం కావట్లేదు మాట. ఎందుకో అలాగా అసలు మామూలుగా కాదు. ఏంటి, అమరావతిలో ఉన్న వాళ్ళందరూ అంటే వేశ్యలట, అది వేశ్యల రాజధాని అట. అంటే ఎవరు వేశ్య? అసలు వేశ్య అంటే నీకు అర్థం తెలుసా? ఆ ఊళ్ళమ్ముకునే స్త్రీని వేసి అంటారు, అవసరార్థం కడుపు నిండడం కోసం. నీ వేసి కన్నా నువ్వు హీనం, నీ బతుకు నువ్వు ఎందుకు అమ్ముకుంటున్నావో, నీ యొక్క గుడ్ విల్లు లేదా నీ యొక్క సబ్జెక్టు, ఇవన్నీ నీకు జర్నలిజం, నువ్వు వేసే కన్నా హీనం అని తిడుతున్నారు జనాలు. అసలు కడుపు రగిలిపోతుంది. అసలు ఏంటి వేసీల రాజధాని అమరావతి ఇంకా ఏర్పడుతుంది, మొత్తం ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తున్నారు. అసలు మన గౌరవం పోతుందని ఇంగితమైనా ఉందా? అసలు ఇంగితం ఉందా అంటున్నాను. అసలు ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు ఈరోజు. అసలు విచక్షణ ఉండాలిగా. ఒక మైక్ పెట్టారు, నువ్వు చదువుకున్నావు, చాలా సీనియర్వే, క్వాలిఫైడ్ జర్నలిస్ట్వే, సరే ఒక పత్రిక ఒక పార్టీకు పనిచేస్తున్నావు, తప్పేం లేదు ఇందులో. కానీ మాట్లాడేది అందరిని, సమూహాన్ని ఉద్దేశించి, స్త్రీలందరినీ ఉద్దేశించి నువ్వు ఏ రకంగా చెప్తావు? అమరావతి వేసుల రాజధాని అంటే అక్కడ కొన్ని లక్షల మంది ఉంటారు. మొత్తం అది కాకుండా ప్రదేశ్ మొత్తానికి అది రాజధాని కదా, అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది. అక్కడ అందరూ రాజధాని అయినా సరే అందరూ అక్కడ వెళ్తారు. కొన్నాళ్ళుగా మనకి దగ్గర 1600 రోజులు పైగా ఈ అమరావతి ఈ రకంగా లాస్ట్ ప్రభుత్వంలో అసలు రాజధాని ఏర్పడాల్సి దాన్ని మార్చేసేసి 3 రాజులు 3 ముక్కలాటని చెప్పి మొత్తాన్ని అంతా పాడు చేసి పెట్టారు అక్కడంతా. సరే వచ్చారు పెద్ద అయినా మొత్తం కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి బీజేపీ మన మోడీ గారి ఆశీస్సులతో, ఆయన ఇచ్చిన మద్దతుతో ఒక రాజధాని ఏర్పరచుకుందాం అనుకుంటే ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారనుకుందాం దేవతల రాజధాని, దాన్ని ఖండించేయాలా? ఖండించేస్తే ఆయన పేరు కృష్ణరాజట. ఏంటి ఆయన అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఆయన స్పృహలో ఉన్నారా? తాగి వచ్చారా? దానికేమో వత్తాసుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆ మహానుభావుడు అవ్వచ్చు, ఒక పార్టీకి వత్తాసు పలకచ్చు, ఆ పార్టీ ప్రలోభాలకు లొంగిపోవచ్చు. నువ్వు ఎలాగ నిజాయితీగా నిజం చెప్పలేరు, అది గ్యారంటీ. జరుగుతున్న అన్యాయాల పట్ల మీ గొంతు విప్పలేరు. ఇలాగ లేనిపోనివని చెప్పుకుంటూ ఎవరైతే పత్రికాధిపతులు ఉన్నారో వాళ్ళ మెచ్చుకోల కోసం, వాళ్ళ కోసమే బతకడం అంతే జీవితకాంతం. వాళ్ళని మెచ్చుకోల కోసం తప్పితే అసలుగా వ్యక్తిత్వ హననం, మీకు వ్యక్తిత్వం అనేది లేదు, అది అర్థమైపోతూనే ఉంది.
అలా మాట్లాడకండి అంటూ ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి. ఇంక మళ్ళీ దానికి కవరింగ్ ఒకటి అమరావతి చుట్టుపక్కల ఏదో ఏదో వచ్చేసిందట లిస్టు, అక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉంది, వేసులు ఎక్కువ ఉన్నారని ఎవడో చెప్పాట. ఆ ఉద్దేశంతో అన్నట్ట. నేను అన్న తప్పు కాదని చెప్పి ఆ కృష్ణరాజు అనే ఆ బుద్ధి లేని మనిషి చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఉడుకుతుంది. ఎవరిని ఎడుగుతాడు? అరే స్త్రీ రాని మాతృమూర్తి కడుపును పుడతావు తల్లి, అటువంటి స్త్రీని నిజంగా ఒళ్ళమ్ముకునే వేసిని కూడా నువ్వు విమర్శించే అధికారం లేదు, తక్కువ చేసి చూసే అధికారం లేదు. తన కడుపు నింపుకోవడం కోసం ఒక వెధవ అప్రాచ్యుడికి సుఖం ఇస్తోంది, మనసు నచ్చి చేయదు. అటువంటి వేశ్య అని పదం ఉపయోగించి ఈ రోజుల్లో అసలు చదువుకున్న వాళ్ళు ఎవరు వేశ్యలు అది ఒక తరానికి పరిమితమైంది. ఈరోజు ఎవరు వేశ్యలు అది అని మాట్లాడలే, ఏదో చేసుకున్నారు. ఆ వేశ్యావృత్తి కూడా తగ్గింది. సరే రిపోర్ట్స్ ఏవో వస్తే ఎయిడ్స్ గురించి వచ్చినప్పుడు వేశ్యావృత్తి ఉందో ఇంకోటి ఉందో ఎయిడ్స్ రావడానికి ఇంకో రిపోర్ట్లు వస్తాయి. అంత మాత్రాన అమరావతి మొత్తాన్ని దానికి ఆపాదించేస్తూ అమరావతి చుట్టుపక్కలంటే ఎక్కడెక్కడో వేసున్నారట. మరి వీళ్ళు మాటికి వెళుతున్నాడే మా వేసుల దగ్గరికి బుద్ధిహీనుడు. ఎవరిని మాట్లాడుతున్నావు అసలు? ఎంత గౌరవ ప్రతిపత్తులతో పోతున్నారు. అక్కడే మొత్తం రాజకీయ నాయకులందరూ అక్కడే ఆ మంగళగిరి, తాడేపల్లి ఇలాంటి చోట్ల అన్ని చోట్ల వాళ్ళే ఇల్లు కట్టుకుని అన్ని చోట్ల ఉంటున్నారు. వాళ్ళ ఎవరిని ఒకరిని ఉద్దేశించి ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఒక విమర్శ చేసినా ఇంకోటి చేసినా చెయ్యాలి తప్పితే అప్పటి నుంచి ఎందుకు ఇలా ఉసురు పోసుకోవడం, వాళ్ళ రోడ్లో ఉమ్మేస్తున్నారు. అంత దరిద్రమా బతుకు. మనం మాట్లాడే ముందు కొంచెం సమయం అక్కర్లేదా? ఒక జర్నలిస్ట్ అంటే ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత కనీసం తెలియట్లేదు. చదువుకున్నారు, 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు నలుగురు చెప్పాల్సిన నలుగురు నోళ్ళలో నాన్నబేంటి అసలు? ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు అసలు మాలాంటి జర్నలిస్ట్ అందరికీ గురువు, ఒక రకంగా మాకన్నా సీనియర్. ఏదైనా చెప్తాడేమో మంచి విశ్లేషకుడు. మనం అదేమిటో ఆయన రాజకీయ నాయకుడా? అంతకుముందు మాట్లాడినటువంటి కొడాలి నాని, పేరు నాని విన్నాం. ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఆదేశానుసారం మాట్లాడతారు. జర్నలిస్టుకు వీళ్ళకెందుకు? ఉంటే తటస్థంగా ఉండు, లేదంటే సహేతుకమైన విమర్శ. అది రాకపోతే ఇంకో మాట ఏదను, లేకపోతే డైరెక్ట్గా మీకు చెప్పినట్టుగా పార్టీ వాళ్ళని అనండి, తప్పేం లేదు. అదేంటిది? అమరావతి రాజధాని ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ ఆపాదించేటట్టుగా అమరావతి వేశ్యల రాజధాని అంటే వేశ్యల రాజధాని దానికి అధ్యక్షుడు మా చంద్రబాబు నాయుడు గారా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారా? మనోభావాలు దెబ్బతారుమా? రాజధాని వేశ్యల రాజధాని ఏంటి? యూజ్లెస్ థింగ్స్ కాదు అది మాటలు, యూజ్లెస్ మాటలు కదా. ఇప్పుడు చాలా తీవ్రంగా ఏంటి అక్కసు ఆయన చెప్పాడు, వైజాగ్ రాష్ట్ర రాజధాని పెట్టేసుకుందాం, ఇంకా అసలు కొలగొట్టేద్దాం అనుకున్నాడు, అవ్వలేదు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఆక్యుపై చేయాలి, ఎన్ని కబ్జాలు చేయాలి, ఎంత నష్టాన్ని చేయాలి, ఎంత వినాశనం చేయాలి, ఎంత ధ్వంసం చేయాలి రాజధానిని. అలాగే అక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి జనతని, యువత భవితని అంతా చేశారు. దిక్కుమాలిన స్కాములు, దిక్కుమాలిన మాఫియాలు. సరే కాలం ఏదో చెప్పింది, తీర్పు, ప్రజలు తీర్పు చెప్పారు, ఇంటికి పరిమితమయ్యారు. కొంతమంది వాళ్ళు చేసినట్టు అక్రమాలకి, అరాచలకి, స్కామ్లకి జైలు పాలయ్యారు. ఇంక వీళ్ళకెందుకు మధ్యలో? ఇంక మళ్ళీ లేపుతారా ఏంటి? ఏం లేపుతారు? ఇలా మాట్లాడితే ఆయనకు తెలుసుకోవాలి. ముందు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు ఇవన్నీ తెలుసుకోవాలి. ఉన్న పరువు అంతా నష్టపెట్టుకున్నారు. మీకు మీరే, ఎవరు అక్కర్లేదు, మీకు మీరే తగలబెట్టుకున్నారు. అలాగే మీ పార్టీలో పనిచేసే నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అంతా మిగిలిన దీని కూడా తగలబెట్టారు. అప్పుడు పైశాచికానందం పొందారు. అవతల వాళ్ళని ఏదో అన్నారు, ఇంకోటి దోచుకున్నారు, దాచుకున్నారు. ఇంకా కళ్ళు మిన్ను కానలేదు. ఎవరో చెప్పారు మీకు, మళ్ళీ సలహాదారులు, ఇంకోటి. ఇప్పుడు ఇంకేదైనా ఉంటే ఇంక ఇదోటి కాకల కార్యం గందరగోళం తీర్చారంటగా ఇంక ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా అధోగతి, ఇప్పటికే దిక్కులేదు, అధోగతి పాలవుతారు. ఆయన అంటాం కాదు, మీకు మీరే తొక్కేసుకుంటారు. పాతాళానికి తొక్కేవాళ్ళు అన్నాడు డిప్యూటీ సీఎం ఎలక్షన్స్ ముందు. పాతాళాన్ని తొక్కేస్తారని చెప్పాడు ఆయన. ముందే చెప్పాడు నేను. పాతాళం జనం తొక్కడం కాదు, మీ నోటి దూల వల్ల మీరు, మీకు అనుచరులు, మీకు వత్తాసు పలుకుతున్నటువంటి ఇటువంటి జర్నలిస్టులు, ప్రముఖులు. మామూలుగా అయితే జర్నలిస్టులు అయినా మాట్లాడితే వాళ్ళకి 4th ఎస్టేటు, రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటారు. ఇటువంటి వాళ్ళకి సెక్యూరిటీ ఏమి ఇస్తారు? సాటి జర్నలిస్టులు అదికోకుండా వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు అంటున్నారు, ఇదేం మాటలు రా అని చెప్పేసి. మళ్ళీ అజ్ఞాతవాసం, మళ్ళీ ఎక్కడో కనపడి ఆ కృష్ణరాజన్న అయినా ఇలా సరిదిద్దుకోవడం, సమర్థించుకోవడం. అందరూ పత్తిత్తులే పాపం, వీళ్ళకి వేసేయండి తెలియదు, పత్తిత్తులే మొత్తం.
పతివ్రతలు వీళ్ళంతా కలిసి పతివ్రతలు వీళ్ళు వేశ్యల రాజధానిని చూస్తున్నారు. అక్కడ బతుకుతో నువ్వు కూడా అక్కడే తిరగాల్సిన రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి. దాన్ని ఏ నోటితో చెప్తున్నాడయ్యా పెద్ద మనిషి? అసలు ఏదైనా విచక్షణ ఉపయోగిస్తున్నావు, మాట వదులుతున్నావు. ఎంత కంట్రోల్ ఉండాలి? ఒక జర్నలిస్ట్ ఒక పదం అలా రాసాడంటే ఎంత నీట్గా ఉండాలి? ప్రజలందరినీ ప్రభావితం చేయగలిగినటువంటి జర్నలిజం ఉండాల్సిన విషయమే. ఎల్లో జర్నలిజం అంటారు, ఇంకో జర్నలిజం అన్నారు, బ్లూ జర్నలిజం అన్నారు. ఏవో ఓకే, మీ ఏడుపులు మీరు ఏడవండి. సరే విశ్లేషణ చేయండి. ఈ బూతులో లేకపోతే ఇవన్నీ మాటలు అక్కర్లేని మాటలు ఎందుకు? చిచ్చి అసలు సరిదిద్దుకుందో అసలు మాట సరిదిద్దుకోవాలని ఆలోచన కూడా లేదు చెప్పొచ్చే మాట. మరి విన్న మాట ప్రకారం వాళ్ళ అజ్ఞాతవాసంలో పోయలేదు. ఆ కొమ్మినేని శ్రీనివాస్గా అరెస్ట్ చేస్తారు. నిజంగా కూడా గట్టిగా శిక్షించాలి. ఇలాంటి మాటలు రాకూడదు. ఏ జర్నలిస్టులు చేయకూడదు. అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి పార్టీకి తెలుగుదేశం కావచ్చు లేదా వాళ్ళకి అలాగే ప్రో జర్నలిజం యాంటీ జర్నలిజం వచ్చింది. అలాగే వాళ్ళు కొంతమంది సంస్థలు పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా చెప్పేది చేసుకోండి, తప్పేం లేదు. వాళ్ళు చేసిన మంచి పనులు రాయమని చెప్పచ్చు, అలాగే వాళ్ళ చేసిన తప్పులు ఎండగట్టమని చెప్పచ్చు. జర్నలిజం అంతమించి ఎందుకు? కుక్క పని కుక్క, గాడి పని గాడి చేయాలంటారు కదా. ఆ మాత్రం బేసిక్ కూడా తెలియట్లేదా? మీరైనా పొలిటికల్ లీడర్సా? రేపొద్దున లేదా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఒక పదవి, ఏదైనా ఒక ఎమ్మెల్సీ లేదా కృష్ణ ఇప్పుడు ఎవరో ఉన్నాడు కృష్ణరాజు, నేను ఆయనకి ఇంకోటి ఏదో మంత్రి పదవి ఇస్తారా ఏంటి? వాళ్ళు మళ్ళీ వస్తారని అనుకోవడానికి కూడా మనకేదో ఇప్పుడైనా ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ళ తర్వాత మాట. చాలా జర్నలిస్టులు అందరూ కూడా సిగ్గుతో తలంచుకునే మాటలు అవన్నీ. జర్నలిస్ట్ ఏంటి, మీ అమ్మ మీ అక్కలు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. ఏంటన్నమాట? ఒక ఏరియా అంతా ఒక అమరావతి రాజధాని వేసి ఏదైనా చెప్పాలంటే పోలిక ఉంటే ఒక అందమైన పోలిక ఉండాలి. అమరావతి అనేది ఒక అద్భుతమైన రాజధానిగా ఇంకా రూపుదిద్దుకోలేదు. ప్రపంచం అంతా ఇటువైపు చూస్తుంది. అక్కడ ఇంకా అభివృద్ధి వైపు వెళ్తున్నారు. 1 year నానా రకాల ఇబ్బందులు పడి నానా రకాల కష్టాలు పడి ఏం చేయాలో తలపట్టుకున్నారు పెద్దలు, కూటమి పెద్దలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వాళ్ళ పార్టీలో లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మొత్తం మంత్రివర్గం అంతా కూడా. హోంమంత్రి, ఇప్పుడు హోంమంత్రి ప్రస్తుతం అనిత గారు, ఆవిడే ఒక స్త్రీమూర్తే. ఏం మాట్లాడతారు? మాట్లాడితే ఏం గొడవలు పెడదామా, ఏం న్యూసెన్స్ చేద్దామా, దళితులు అని చెప్పి మన తెనాలి వెళ్ళి 3 దళితులని ఏదో పోలీసులు కొట్టేశారని హంగామా చేశాడు ఆ పెద్ద మనిషి. ఇప్పటిదాకా నేను చూసిన దాన్ని బట్టి నాకు తెలియకనే జరిగింది. ఆ వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ, పెద్దలకే పెద్ద ఆ పెద్ద కానీ ఈ తప్పు, ఈ జర్నలిస్ట్ చెప్పిన మాట తప్పు, మా సాక్షిలో ఈ కార్యక్రమంలో వీళ్ళు ఈ రకంగా మాట్లాడారని చెప్పేసి కనీసం మర్యాదకైనా వాళ్ళు చెప్పలేదు. కనీసం మర్యాదకైనా ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. ఆడవాళ్ళంటే ఇప్పుడు మన రామాయణ భారతాల నుంచి చూస్తే కూడా ఒక ఆడదాన్ని ఉసురు తగిలితే నాశనమయ్యే, రాజ్యాలు నాశనమయ్యాయి. క్రితంసారి కూడా అక్కలేని మాటలు ఆడవాళ్ళు ఉద్దేశించే మా అసెంబ్లీలు గట్రా మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఈరోజు పర్యవసాలు అనిపిస్తున్నారు. అధికారం లేదు, పదవి లేదు, జనాలు చీ అంటున్నారు. ఇప్పటికి కూడా ఏదో ద్రౌపది వస్త్రాపురం చేసిన కౌరవులా మీరంతా? అసలు అర్థమైన ఉందా? ఆడదాన్ని ఊసులు ఊరికే పోతుంటారు, నాశనం అయిపోతారు. వాళ్ళు ఇలా రోడ్డు ఎక్కి ఇంక పనేం లేదు వాళ్ళకి. ఇలా అంటావా? ఒక స్త్రీమూర్తిని వేశ్య అంటే ఎంత తప్పుడు మాట, ఎంత తప్పుడు మాట, చాలా తప్పది. అలాంటి మాటలు మాట్లాడడానికి అసలు నేలకి ఎలా వచ్చిందో అసలు నోరు పడిపోతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా వినడానికి కూడా, అన్నానికి నాకే నోరు రావట్లేదు, వినడానికి కూడా చెవులు అసలు దరిద్రమైన మాటలు ఇవన్నీ. మళ్ళీ సమర్థించుకోవడం ఏంటి? దీన్ని ఎవరు సమర్థిస్తారు? ప్రపంచం అసహించుకుంటుంది ఇలాంటి మాటలు అంటే. యుద్ధాలు చేయొచ్చు, పాలసీలు నచ్చకపోతే విమర్శించుకోవచ్చు, ఇంకా ఒకళ్ళు వ్యక్తిగతంగా కూడా విమర్శించారు క్రితంసారి చూస్తే. మరి అవన్నీ ఇంతకుముందు అక్కలేని మాటలు, కావాల్సిన మాటలు అన్నటువంటి వీళ్ళంతా ఏమైపోయారు? మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు. ప్రతిదానికి ఏదో ఒకటి పెట్టుకుని వచ్చేసరిగా ఈ సాక్షి పత్రికలో, సాక్షి పత్రిక అంటే అచ్చంగా ఆ పార్టీ పెద్దలదేగా, దాంట్లో పనిచేసే సీనియర్ ఎడిటర్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకోవచ్చు, జనరల్గా చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే దేవతల రాజధాని అంటే అందులో తప్పే వచ్చింది, దాన్ని వెంటనే ఖండించాల్సి వచ్చింది. దానికిను ఏదో ఎయిడ్స్ రిపోర్ట్ ఏదో వచ్చింది, ఎవరో ఇచ్చారని చెప్పి దానికి కంపేర్ చేసి అమరావతి వేశ్యల రాజధాని. ఎవరు వేశ్య? ఎవరు వేశ్యాలి వీడికి? వేశ్య అంటే అసలు అర్థం ఉందా? అంటే వేశ్యలు కూడా కించపరుస్తున్నావా, లేదా అందరినీ వేసులు చేసి పడేస్తున్నావా? అసలు చాలా అసలు బుద్ధిహీనులు కూడా ఇలా మాట్లాడరు. ఆ బుద్ధిహీనులు కూడా పొగరుతో కొట్టుకుంటున్నారా ఏంటి? దీనికి ఎవరు చెప్పాలి? చాలా అనైతికమైన విషయం ఇది. ఇలా అందరి చేత ఇలాగా చెప్పించి కొట్టించుకుని ఏంటిది? అరెస్ట్ చేసి బొక్కలా పడేస్తారు.
అంతకుముందు చూసాం వల్లభనేని వంశీ గారు, జోగు ఎవరో ఆయన, వీళ్ళంతా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు నోరుచ్చుకుని. ఆ నందిగం సురేష్, పోనీ వాళ్ళు ఏదో మా మంత్రులు మాకు అధికారులు, నీకు ఏముందయ్యా నీ జర్నలిజం, నువ్వు 4 రాతలు రాసుకుని 4 మంచి మాటలు చెప్పుకుని వెళ్ళిపోవచ్చుగా. వేసుల రాజధాని ఏంటి అసలు? ఎంత చాలా హర్టింగ్గా లేదా మాట అది. మొత్తం ఎంతోమంది భవిత అంటే ఇప్పుడు ఆ వేసిల రాజధాని అంటే ఇక్కడ అక్కడ బతుకుతున్న ప్రజలంతా వేసిలకి పిల్లలా, యూజ్లెస్ ఫెలోస్. ఏం మాట్లాడతారు అసలు? అర్థం ఉందా లేదా? ఉద్దేశమైనా అసలు మాట్లాడే మాటకు అర్థం ఉండాలిగా. ఎలాగ మీకేమో అకౌంటబిలిటీ లేదు, ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు. ఇప్పటికే క్రెడిబిలిటీ ఆ పదమే వాడకూడదు, విశ్వసనీయత, రిలయబిలిటీ, అసలు అసలు 100% మీరు వేస్ట్. నిజంగా చెప్తుంటే వాళ్ళతో సమానంగా ఉద్యోగం చేసే జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ముక్కుని వేలేసుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇంకా పూనకం వచ్చేస్తుందా? ఇంకా ఇంకా పిచ్చి వెళ్ళిపోతుందా? ఈ ప్రాలాపనలు, పిచ్చి ప్రాలాపనలు ఆడవాళ్ళ పట్ల. భారతదేశం అంటే మన భరతమాత అమ్మే మనకి ఫస్ట్. దేశమాత అంటాం, భరతమాత అంటాం. అలా ఆడవాళ్ళని అసలు ఎక్కడా కూడా మనం పొరపాటున కాదు, గ్రహపాఠం కాదు, కళ్ళలో కూడా మనం ఏ రకంగా విమర్శించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి వాళ్ళ మీద జరిగే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలనే దిశగా సాగుతాయి ప్రభుత్వాలు కూడా. హై ప్రయారిటీ వాళ్ళకే ఇస్తారు ఎక్కడైనా సరే. వాళ్ళ కించపరిచి చులకన చేసి మాట్లాడి, తక్కువ చేసి మాట్లాడి, వాళ్ళ తలతో తలదించుకోవాల్సిన పరిస్థితితో మాట్లాడి సిగ్గుంది అసలు. అసలు వేసీల రాజధాని అంటారు. రాజధానిని అసలు ఏం చేయాలి వీళ్ళని? అసలు దేశాన్ని విమర్శించినందుకు వీళ్ళని ఏం చేయాలి? మన రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని విమర్శించిన వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేయాలి? చాలా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి మాటలు ఇంకోటి మాట్లాడకుండా ఉండేటట్టు చేయాలి. జర్నలిస్ట్గా అసలు ఇది మీకు అసలు తగదు, ఎవరికి తగదు, రాజకీయ నాయకులు కూడా తగదు, కానీ జర్నలిస్టులుగా అసలు తగదు. మీ అభిప్రాయాలు చెప్పచ్చు. ఒక డిబేట్ జరుగుతుంది, ఒక వేదిక మీద ఒక చర్చ జరుగుతుంది. లేదా చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు, ఏదో కళ్ళకంటున్నారు, ఇది తప్పు, లేదా ఇలా ఇలా చేయడం ఇది తప్పు అని సైద్ధాంతికంగా సిద్ధాంతాలు విమర్శించేది తప్పులేదు. ఆయన మాటలు ఖండించేయాలని అదేమిటి అంటున్నాను అసలు. పెద్దయినా ఆయన ఎంత బాధ్యతగా ఉంటారు, ఎంత మాట్లాడుతున్నారు. ఇప్పుడు జూన్ 12 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం దాకా ఏం చేసామని వాళ్ళు రివ్యూ చేసుకుంటూ, అంతర్గతంగా చూసుకుంటూ, వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి 1 ఇయర్లో జరిగింది ఎంత, జరగాల్సింది ఎంత, మనం ఏ దిశగా వెళుతున్నాం అంటూ ఆయన నిర్దేశనం చేస్తూ అందరికీ. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా వాళ్ళందరితో కూర్చుని దిశానిర్దేశం చేస్తూ, వాళ్ళు ఎక్కడ ఇంకా ఇప్పుడు ఈ 1 ఇయర్లో కొన్ని చోట్ల మన వాళ్ళే తప్పులు చేస్తున్నారని సర్దిద్దుకుంటూ ఆ దిశగా వెళుతూ చేయాలనే కాంక్షతో వెళుతున్నారు. ఎలాగ ఈ నోటికి ఏదొస్తే అది అప్పుడు ఆ మాటలు వాళ్ళెవరో మాట్లాడితే, ఇప్పుడు మాకు ఇంకా వాళ్ళందరూ మూసుకుని లోపల కూర్చున్నారు కంటే మేము తెరల మీదకి వచ్చి, ఈ బుల్లి తెరల మీదకి వచ్చి మేము జర్నలిస్టులు అని చెప్పి, విశ్లేషకులు అని చెప్పి, క్రిటిక్స్ అని చెప్పి, లేదంటే సెఫాలజిస్టులు ఏవో పేర్లు పెట్టుకుని ఏదో ఒకటి తోచిన మాటలు ఏం ఉరికింది? ఆ ఉద్దేశం దాని లేదు, ఈ ఉద్దేశం దాని, ఏ ఉద్దేశం నీకు ముందు నోట్లోంచి వచ్చేసింది కదా, ఏదో దరిద్రమైన మాట. అసలు పుట్టగతులు ఉంటాయా అంటున్నాను ఇలాంటి వాళ్ళకి. వీళ్ళని సమర్థించేవాడికైనా బుద్ధి ఉందని అడుగుతారుగా. ఇప్పటిదాకా ఖండన ఏం లేదు. అసలు తప్పు కదా అంటున్నాను నేను. ఏ మొక్క పెట్టుకుని రేపు పొద్దున జనంలోకి వస్తారు వీళ్ళు? నువ్వు జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిలా ఉండాలి. ఆ ప్రభుత్వం యొక్క ఏం చేస్తుంది అనేది విషయం ప్రజలకు తెలియజేయాలి. ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వానికి చేరవేయాలి. ఇంకా నీకు ఏదైనా ఉంటే ఇవన్నీ చేయాలి. చాలా బాధ్యతాయుతమైనటువంటి ఆ ఉద్యోగం అది, జర్నలిజం అనేది. అక్కడికే జర్నలిస్ట్ అంటే ఎవరికి పనికి మళ్ళీ తలా తోకలేక ఏ అర్హత ఏ యోగ్యత లేకుండా ఒక బైకుచ్చుకు వచ్చేస్తారు. అసలు ఆ చెప్పేవాడికి బుద్ధి లేదు, ఇనేవాడికి బుద్ధి లేదు అన్నట్టుగా తయారైపోయింది ఇప్పటికే. ఇంకా మీరు అలా కూడా కాదు కదా, సీనియర్ జర్నలిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్టులు మీ ఇద్దరు కూడా, శ్రీనివాసరావు గారు కానీ కృష్ణరాజు గారికి చూస్తే అంతో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు చాలా ఒక పద్ధతిగా సీనియర్ జర్నలిస్టుగా గౌరవం పొందిన వాళ్ళే. చెయ్యండి, ఏ పార్టీకైనా పనిచేయండి, పార్టీ కార్యకర్తల్లా విధేయులుగా పనిచేయండి, తప్పేం లేదు. బట్ ఈ జర్నలిస్టులుగా మీరు ఈ చేసిన వ్యాఖ్యలు మొత్తం జర్నలిస్టులు అందరికీ తలవంపుగా ఉన్నాయి కదా అంటున్నాను నేను. అనే మాట అది. ప్రతి ఒక్కడు కూడా జర్నలిస్ట్ అంటే ఒక హుందాగా మాట్లాడాలి కదా, బ్యాలెన్స్గా మాట్లాడాలి కదా. అసలు స్త్రీమూర్తిని ఉద్దేశించి అసలు అమరావతి చాలా తప్పు, వేసిల రాజధాని చాలా తప్పు, మొత్తం స్త్రీ జాతిని ఉద్దేశించి మాట్లాడడం అనేది చాలా నేరం, తప్పు అండి, చిన్నమాట అది. మిమ్మల్ని క్షమించకూడదన్నమాట. సభ్య సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకూడదు అసలు ఈ మాట అన్నందుకు.
ఎవడ ఆనందం కోసం మాట్లాడుతున్నారు, ఎవడికి ఉపయోగం, ఎవడికి ప్రయోజనం మీ మాట వల్ల? పోనీ ఆ పార్టీ వాడికి ఏమైనా ఇది వచ్చేస్తుందా? ఇంతకుముందు మాట్లాడారు చూశారు కదా, పోసాని కృష్ణమురళి గారు, వల్లభనేని వంశీ గారు. ఇప్పుడు ఏం జరుగుతుందో పరిస్థితి వెళ్ళండి, ఇప్పుడు మీ పరిస్థితి అదే. అస్సలు మినిమం కామన్ సెన్స్ కూడా కనపట్లేదు ఈ విషయంలో. ఎవరు ఖండించారు? చిత్తూరులో మహిళలు ఏదో వెళ్ళి చేశారు, వాళ్ళు ఆక్రోషంగా ఇది చేశారు, లేదా అనంతపురంలో చేశారు, ఎన్ని ఎందుకు అనిత గారు ఖండించారు, అక్కస వెళ్ళగక్కుతున్నారు, ఇవన్నీ అనవసరం. అసలు మీ బుద్ధి లేని పనికి అసలు ఖండించడమే తప్పు. అసలు మీరు సంఘ బహిష్కరణ చేయాలి మీలాంటి వాళ్ళని. నీ తల్లి, నీ అక్క అందరూ ఉన్నటువంటి అందరూ ఆడవాళ్లే, మహిళా మూర్తులు అందరూ మాతృమూర్తులే. ఏంటి అందరి పట్ల ఇదే దృష్ట్యా? నీకు కామమా? నీ కళ్ళు కామం కప్పేస్తున్నాయా? అందరూ వేసిల్లే కనబడుతున్నారా? డబ్బు తీసుకుని ఒళ్ళు అమ్ముకుని పడుపు వృత్తిలో ఉన్నారనుకుంటున్నావా? అసలు ఒక తల్లే నిన్ను కంది, ఒక తల్లే నేను తీర్చిదిద్దింది ఈరోజు. అది ఏం మాట్లాడుతావు ఆడవాళ్ళకి? అసలు అర్థం ఉందా? ఇది క్షమించకూడదు. క్షమించి రాని నేరం చేశారు మీరు చెప్పానంటే. ఆ మాట ఒకటి. ఇంకేదైనా విమర్శించడం తప్పేలేదు. తెలుగుదేశం పార్టీ అనొచ్చు, జనసేన అనొచ్చు, తెలుగుదేశం అధిపతిని అనొచ్చు, లేదా జనసేన అధిపతి అనొచ్చు, బీజేపీ వాళ్ళు అనొచ్చు. మొత్తం జాతిని ఉద్దేశించి, మహిళా జాతిని అంతా ఉద్దేశించి అది మాట్లాడినట్టుగా, అది రాజధానిని నీకే అపకారించింది. మళ్ళీ నువ్వు రేపు పొద్దున వెళ్ళి అక్కడే కదా ఉంటావు, నీ బతుకు అక్కడే కదా సాగేది. అంటే ఒక వేసుల రాజధానిలో ఉంటావా? అసలే బుద్ధిని మాట్లాడతాను. దీనికి క్షమించకూడదు ఎవరో కూడా. ఏ పార్టీతో సంబంధం లేదు. ఇలాంటి మాటలకు క్షమించకూడదు అంటున్నాను నేను. అది ముమ్మాటికి దేవతల రాజధాని. ఆయన ఎందుకు చెప్పాడు పెద్ద ఆయన? దేవతలు లాంటి మంచి మనసుతో అంతా అక్కడ అభివృద్ధిగా ఉంటుంది. దేవీ దేవతలు ఉంటారు. ప్రతి మనిషి అద్భుతంగా ముందుకు సాగుతాడు. అక్కడ జరిగిందే జరగాలి. అరే అసలే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వెనకబడిపోయిందని తాపత్రయపడుతుంటే, కొన్నాళ్ళేమో ఆయన బయట ఏడుస్తారు, వాళ్ళ ఫ్యామిలీని బయట ఏడుస్తారు. కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బయట ఏడుస్తారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ గురించి ఏడుస్తారు. అలా బుద్ధి ఉందా ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? అది అయితే రాజకీయాలు, అది రాజకీయాల్లో భాగమా? అది ఇంట్లో ఉండి ఏదో గుట్టుగా వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకునే వాళ్ళ అసలు ఈ రాజకీయాలు లాగడం ఎందుకు? ఈ రాజకీయాల్లోకి పనికి మళ్ళీ మీ నోటి మాటలోకి లాగడం ఎందుకు? అంటే రెచ్చగొట్టడం. ఇది రెచ్చగొట్టండి. ఇప్పుడే పోలీసులు పిచ్చగొట్టుడు కొడుతున్నారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడానికి. ఇంకో ఇద్దరు చేరారు అంతే తేడా. కానీ వీళ్ళ మాటకు అసలు అంతం లేకుండా పోయింది. అదుపు లేదు, నోటికి మాటల్లో పొదుపు లేదు, ఆలోచనలు లేవు. ఏదో ఒకటి చేసేసి ఆనందం కలిగించడమే వాళ్ళ అధినేతకి. వాళ్ళ పార్టీలో కూడా ఎవడో ఆనందించడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడో హర్షించరు ఈ మాట. తప్పుడు మాట ఎందుకు హర్షిస్తారు? ఏదో మాట్లాడమంటే ఒక చిన్నపాటి ఇది ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. కాబట్టి తప్పు ఇది. దీన్ని ఖండిద్దాం. జనం ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మ బాధపడకండి, మీరు దేవతామూర్తులే. మొత్తం ఆంధ్రాలో కాదు, భారతదేశంలో కాదు, ఎక్కడైనా సరే స్త్రీ అంటేనే ఒక దేవతామూర్తి. ప్రాణాలు వాళ్ళు పునర్జన్మెత్తి అందరికీ కూడా జన్మనిస్తారు మీరు. అసలు మీకు సాటి ఎవరు రారు. ప్రత్యక్షంగా ఎవరైనా నమస్కారం చేయాలంటే స్త్రీమూర్తిగా నమస్కారం చేయాలని చెప్పేది శాస్త్రం. కాబట్టి ఇలాంటి పిచ్చి కుక్కల్ని పడేస్తారు, ఏదో లోపల పడేస్తారు. కాబట్టి మరీ ఒకండి, మీరేం బాధపడకండి. వాళ్ళిద్దరు చెప్పిన నేను కూడా ఒక జర్నలిస్ట్గా మీకు క్షమాపణలు కోరుకుంటున్న మాట. క్షమాపణలు చెప్తే సరిపోదు, కానీ నా కోసం తృప్తి కోసం క్షమాపణలు చెప్తాను. క్షమించండి. మీరు దేవతామూర్తులు నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్టుగా అమరావతి రాజధాని నిజంగా అద్భుతంగా తయారవుతుంది. అలాగే మీరు చేసే అమరావతికి మీరు ఇచ్చినటువంటి సేవలు కానీ, అమరావతి కోసం మీరు పాటుపడిన తపన కానీ మేము అర్థం చేసుకోగలం. నిజంగా కూడా స్త్రీమూర్తి పేరు అమరావతి అనే పేరే ఆ రాజధానికి కుదిరింది. అదొక ఆనందం. నిజంగా ఎక్కడ చూసినా అలాంటి అవకాశం లేదు. ఆ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని పేరు కుదిరింటే మీ పేరు వచ్చింది. మీ అమరావతి ఆ తల్లి బిడ్డలం మేమందరం కూడా. అమరావతి అభివృద్ధి చెందుతుంది ఆ రాజధాని. అందులో వాళ్ళంతా అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళు మీరు ఉదయం గాయపరచుకోకండి. అందరినీ మీరు చల్లగా చూడండి. మహాతల్లారా క్షమించండి. ఇలాంటి పిచ్చివాడు వాడింది ఇంకోసారి పునరావృతం కాకుండా జర్నలిస్టులు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని ఆశిద్దాం. సెలవు.